విలువ. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా విలువ కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. విలువ కోసం మనిషి ఎంతో ఆరాటపడతాడు. నేను కూడా ఉన్నాను, నన్ను గుర్తించండి, నేను కూడా ఒక మనిషినే అని మనిషి తన విలువ కోసం ఎంతో ప్రయాసపడతాడు. అయితే మనిషికి ఆ విలువ దొరకడం చాలా కష్టమైపోయింది. ఈ రోజున కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో, స్థాయిని బట్టి, హోదాను బట్టి, చదువును బట్టి, డబ్బును బట్టి, ఇలా రకరకాల కారణాల చేత మనిషి యొక్క విలువను లెక్కిస్తున్నారు. అయితే మనిషి యొక్క విలువ ఎంత? అసలు ఏంటి మనిషి యొక్క విలువ? ఎంత విలువైన వాడు మనిషి అని అడిగితే బైబిల్ గ్రంథం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అది బైబిల్ గ్రంథంలోని ఫస్ట్ పేజీలోనే, ఫస్ట్ చాప్టర్లోనే ఉంది. ఆ మాట అలాగే నేను మీకు చదివి వినిపించాలని కోరుతున్నాను. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. వావ్! లోకం రకరకాల విషయాలు మనసులో పెట్టుకొని మనిషి విలువను తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఫస్ట్ పేజీ ఆఫ్ ద బైబిల్లోనే దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో మనిషిని చేశాడంట, స్త్రీనిగా పురుషునిగా. అంటే స్త్రీ పురుషులు ఇద్దరినీ కూడా దేవుడు తన స్వరూపంలో చేశాడంట, తన పోలికలో చేశాడు. మనిషి విలువ ఏంటి? దేనితో సమానంగా మనిషిని చూడగలుగుతాం? ఈరోజు మనిషిని చాలా హీనంగా చూస్తున్నారు సమాజంలో, రకరకాల కారణాల వల్ల. చదువుకుంటే ఒక విలువ, చదువుకోకపోతే ఒక విలువ, డబ్బు ఉంటే ఒక విలువ, డబ్బు లేకపోతే ఒక విలువ, కారులో వస్తే ఒక విలువ, బండి మీద వస్తే ఒక విలువ, గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే ఒక విలువ, ప్రైవేట్ ఉద్యోగస్తులకైతే ఒక విలువ, రైతు అయితే ఒక విలువ, కూలోడైతే ఇంకొక విలువ. ఇలా కులాన్ని బట్టి, మతాన్ని బట్టి. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఎంత విలువగా దేవుడు చూస్తున్నాడు మనిషిని అంటే, దేవుడు అంటున్నాడు, నా పోలిక నువ్వు అంటున్నాడు. ఎవరైనా ఈరోజు సమాజంలో ఈ స్థాయిలో ఆలోచించగలుగుతున్నారో తోటి మనిషిని చూసినప్పుడు? ఎదుటి మనిషి గురించి బైబిల్ చెప్తుంది, దేవుడు మనిషిని తన పోలికల్లో చేశాడంట. సోదరి సోదరులారా, సరే లోకం ఎలా చూస్తుందో మిమ్మల్ని, లోకము దేన్ని బేస్ చేసుకొని మీ విలువను కేటగరైజ్ చేస్తుందో, ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, దేవుని పోలిక మీరు దేవుని పోలికలో చేయబడ్డారు. సాక్షాత్తు దేవుని పోలిక, దేవుని యొక్క అదే ఇమేజ్, అదే లైక్నెస్. దేవుడు ఎటువంటి పోలిక కలిగి ఉన్నాడు, ఎలాంటి స్వభావాలు, గుణాలు కలిగి ఉన్నాడు, ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు, అలాంటి వ్యక్తిగా మిమ్మల్ని కూడా దేవుడు చేసి. మీరు హీనమైన వారేం కాదు. లోకం మిమ్మల్ని తక్కువ చూపు చూడవచ్చు, సమాజం మిమ్మల్ని తక్కువ చూపు చూడవచ్చు, మనుషులు మిమ్మల్ని తక్కువ చూపు చూడవచ్చు, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తక్కువ చూపు చూడవచ్చు, లేకపోతే మీకే అనిపిస్తుంది మీ మీద, ఏంట్రా ఈ జీవితం, ఎందుకు ఈ బతుకని. కానీ దేవుడు మిమ్మల్ని తన పోలికలో చేశాడు. అంటే దేవుళ్ళు ఎంత సామర్థ్యం ఉందో, దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడు, దేవుడు ఎంత ఔన్నత్యం కలిగిన వాడు, అదే క్వాలిటీస్, అదే DNA, అదే క్యాపబిలిటీస్తో మిమ్మల్ని దేవుడు సృష్టించాడు. ఎప్పటికీ మిమ్మల్ని మీరు తక్కువగా చూడకండి, ఎప్పటికీ మిమ్మల్ని మీరు హీనంగా చూడకండి. మీరు ఉన్నతమైనటువంటి DNA కలిగిన వారు, దేవుని యొక్క DNA కలిగిన వారు. అంటే దేవుడు అని చెప్పినప్పుడు ఎంత ఉన్నతమైన వాడు, ఎంత ఉన్నతమైన ఆలోచనలు మనకు కలుగుతాయి దేవుని గురించి. అలాంటి ఉన్నతమైనటువంటి ఎబిలిటీస్తో దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. మీరు ఏదైనా చేయగలుగుతారు లైఫ్లో. కాకపోతే ఆయన సహాయం మీకు అవసరం, ఆయనతో కనెక్షన్ అనేది మీకు అవసరం, ఆయనతో సంబంధం, ఆయనతో సహవాసం కలిగి మీరు జీవించినట్లయితే ఆయన మిమ్మల్ని ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకువెళ్ళగలుగుతాడు. మీ విలువను మీరు తెలుసుకునేటట్టుగా ఆయన మీకు సహాయం చేయగలుగుతాడు. అంతే తప్ప మనుషుల అభిప్రాయాలను బట్టి ఎప్పటికీ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా ఆలోచన చేయకండి. గాడ్ వాల్యూస్ యూ. దేవుడు నిన్ను విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు. అందుకనే 2026 సంవత్సరాల క్రితం దేవుడే ఈ లోకానికి వచ్చి విలువ కోల్పోయిన ఆ మనిషి కోసం ఆ విలువను మళ్ళీ తిరిగి అతనికి ఇవ్వడానికి తన ప్రాణాన్ని అర్పించి సిలువలో తిరిగి లేయడం ద్వారా రక్షణను నీకు అనుగ్రహించి, ఆ రక్షణ ద్వారా నీ జీవితం యొక్క విలువను మళ్ళీ పెంచాలనుకుంటున్నాడు. నీ జీవితం యొక్క నిజమైన విలువను నీకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నాడు. అదే క్రిస్టియానిటీ, అదే క్రీస్తు యొక్క బోధన. కాబట్టి మీ విలువను మీరు తెలుసుకోండి, ఉన్నతమైన వ్యక్తులుగా ఈ సమాజంలో బ్రతకండి. మరొకసారి చెప్తున్నాను, యు ఆర్ ఇన్ గాడ్స్ ఇమేజ్. మీరు దేవుని పోలికలో చేయబడ్డ వ్యక్తులు. గాడ్ బ్లెస్ యూ.